హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మా పెరట్లో మొలిసిన ఈ కొండపిండి ఆకును కోసుకుందాము. చూడండి, ఇది కొండపిండి కూర, పిండి ఆకు కూడా అని అంటారు. మనం ఉగాది రోజు గురుగుల్లో పెడతాం కదండి, దీని పూత ఇలా ఉంటుంది. కాకపోతే ఇది బలంగా పెరిగింది కాబట్టి దీనికి పూత అనేది రాలేదు. దీన్ని మనం పప్పులో వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మామూలుగా కూడా వండుకోవచ్చు ఈ కూరని. ఈ ఆకును మనం ఇప్పుడు కోస్తున్నాం. చూడండి ఎలా కట్ చేస్తున్నాం. ఇలా ఆకులు కట్ చేసుకోవాలి. అలా ఏపుగా పెరిగింది చెట్టు. చూడండి, ఈ ఆకును మేము 2-3 డేస్కి ఒకసారి కట్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ కూర తింటారని చాలామందికి తెలియదండి, కానీ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. అసలు ఎక్కడ దొరకదు, ఇది చాలా రేర్గా దొరుకుతుంది ఈ ఆకు. ఈ ఆకు తింటే మనకు కిడ్నీలో ఉన్న స్టోన్స్ అనేవి కరిగిపోతాయి. చాలామంది ఆయుర్వేద డాక్టర్లు చెప్పారండి. మీ దగ్గర పట్ల ఎక్కడన్నా ఉంటే మీరు కూడా తెచ్చుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్. ఇట్లా లాగేసరికి చెట్టే కూడా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో.